హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సమోసా అండి. పొటాటో ఆనియన్ సమోసా అండి. ఇది మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులో మీరు వామున్న వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతా వేసి బాగా తిప్పేసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కలిపేసుకుందాం. నేను ఇందులో గోధుమ పిండి వేసుకున్నానండి. మీ ఇంట్లో మైదా పిండి ఉంటే మైదా పిండి కూడా వేసుకోండి. గోధుమ పిండి అయితే చాలా మంచిది కదా హెల్త్కి, అందుకు నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అంతా కలిపేసుకోండి ముద్దలాగా. ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోండి వాటరు. వేసి ఇదంతా బాగా ముద్దలా కలిపేసుకోండి. చూడండి, పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. సమోసాలకు స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఇందులో 1 కప్పు ఆనియన్ అండి, సన్నం తరుగు. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, వేసి ఇదంతా బాగా కలిపేసుకోండి. తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నం తరుగు, తర్వాత 3 పొటాటో అండి. ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాను, అంతా స్మాష్ చేసుకున్నాను. ఇది 1 కప్పు వరకు వేసుకోండి. ఇందులో ఇదంతా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. ఇందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి ఇదంతా బాగా కలిపేసుకుందాం.
ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం సమోసాకు పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది తీసుకొని ఒక్కొక్కటి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇలా బాల్స్ అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక్కొక్క సమోసా చేసి పెట్టుకుందాం. ఈ బొక్కల గరిటెతో చేసుకుందామండి. దీనిలో చాలా ఈజీ అండి. సమోసా చేత కాని వాళ్ళు కూడా దీంతో చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి దీనికి. చూడండి, ఈ విధంగా సమోసాలన్నీ రెడీ చేసుకుందాము. ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా సమోసాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా సమోసాలన్నీ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మనం దీనికి డీప్ ఫ్రై రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఓ ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అంతా హీట్ అవనిచ్చుకుందాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా. తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా సమోసా, ఆ సమోసా వేయించుకోండి ఇందులో. మీడియం ఫ్లేమ్లోనే ఇవి సమోసా వేయించుకోండి. సమోసా ఇంకో వైపు తిప్పేసుకోండి నిదానంగా. ఈ పొటాటో ఆలు సమోసా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఓసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, సమోసా బాగా ఎర్రగా కాగిపోయాయి కదా, ఈ పక్కకు తీసి పెట్టుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా తయారు చేసుకుంటే పొటాటో ఆనియో సమోసా రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.